కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహిళా దొంగలు హల్చల్ చేశారు. వస్త్ర దుకాణాలను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. నలుగురు మహిళలు ఒకే రోజు 2 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ముందుగా ఓ మహిళ యజమానిని మాటల్లో పెట్టి మరో మహిళ బట్టలు చూస్తూ మరొకరు వెనుక నుండి దుకాణంలో ఉన్న బట్టలను కట్టలుగా దొంగలిస్తున్నారు. అనుమానం వచ్చిన దుకాణ యజమాని మహిళను నిలదీయగా వారు దొంగతనం చేసిన బట్టలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ చోరీ మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2 మహిళలను అరెస్ట్ చేశారు. మరో 2 కిలేడీలు పరారీలో ఉన్నారు. పేరు అరుణ్ కుమార్. మా బట్టల షాప్లో నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల ఆ టైంలో లోపలికి 4 అమ్మాయిలు వచ్చారు. దాంట్లో ఒక ఆవిడ బయట కూర్చొని సైకిల్ చేసింది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి. లోపల మా పని మనిషిని పనిచేసే వర్కర్ని బట్టలు పెట్టి పక్కన అల్మారాలో ఉన్న బట్టలన్నీ సందులోకి వేసుకొని బయటికి పారిపోయినారు. ఒక 10 మినిట్స్ తర్వాత కెమెరా చెక్ చేసుకొని వాళ్ళని పోయి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాం. సరుకు సుమారు 10 నుంచి 15 వేల వరకు ఉంటుంది. సార్ వాళ్ళు రికవరీ చేసి ఇస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు.